వరుణుడు శాంతించిన మెతుకుసీమని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. కుంభవృష్టితో కకావికలమైన మెదక్ జిల్లా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. వరదలతో కకావికలమైన దూప్ సింగ్ తండా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జలదిగ్బంధంతో 3 రోజులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన దూప్ సింగ్ తండాపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. మెదక్ జిల్లాలో భారీ వరదలకు తీవ్రంగా నష్టపోయినటువంటి తాండా దూప్ సింగ్ తాండా. దాదాపు 3 రోజులుగా అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా కనెక్టివిటీ కట్ అయ్యి పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయారు. దూప్ సింగ్ తాండాకు సంబంధించిన వారంతా కూడా ఇప్పుడిప్పుడే ఆ గ్రామానికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అసలు దూప్ సింగ్ తాండాకు అంతగా వరద రావడానికి కారణాలు ఏంటి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా చుట్టూ నీరున్నా కూడా ఎట్లా ప్రాణాల నుంచి తప్పించుకున్నారు, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5-10 కాదు, ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం, అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే. రికార్డు స్థాయి వర్షంతో మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ముఖ్యంగా దూప్ సింగ్ తండా ప్రజల పరిస్థితి మరీ దారుణం. రాత్రి వర్షం మొదలవ్వగానే దూప్ సింగ్ తండా శివారుల్లోనే వాగు పొంగింది. తెల్లారేసరికి తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈడేమో ఇంత ఉండే నీళ్ళు, మేము నిలబడ్డ తావి మీద ఇంత ఉండే, ఇంట్లో వెళ్ళి ఎత్తుకుపోయిండ్రు. మోగలు ఇద్దరు ఆడోళ్ళు ఒక్కరమే, ఇట్లా ఎత్తుకొని పోయిండ్రు. వాళ్ళు ఇట్లా వాళ్ళ పట్టుకొని ఎట్లా పోయి ఇప్పుడు గుట్టకెక్కినాము. ఆ రోజు రాత్రి ఏమో గుట్టలోనే ఉన్నాము, మేము రాలేము సార్. ఇక్కడ కళ్ల ముందే తండాలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోని సామాన్లన్నీ నీటిలో మునిగిపోయాయి. దీంతో మహిళలను, పిల్లలను భుజాలపై ఎక్కించుకొని వరద నీటిలోనే పక్కనున్న తండాకి చేర్చారు. వరద తగ్గాక వచ్చి చూస్తే ఎటు చూసినా బురదే. దూప్ సింగ్ తాండాకు వచ్చిన తర్వాత ఈ ఇళ్లలోకి వచ్చినటువంటి నీరు కావచ్చు, వారు పడ్డటువంటి కష్టాలు వింటే మాత్రం నిజంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో వీరు ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం పడింది, వర్షం ఆగిన తర్వాత 2 రోజులు అవుతుంది, అయినప్పటికీ కూడాను వీళ్ళ ఊరికి వరదొచ్చి 2 రోజులు అయిపోతున్నప్పుడు కూడా ఇంకా కూడా ఆ ఇళ్లలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం దూప్ సింగ్ తాండాలో ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వచ్చాము. ఇంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గోడకు ఏదైతే నీరు కనిపిస్తుందో ఇక్కడి వరకు కూడాను నీళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్ల పరిస్థితి ఇదే అని చెప్పాలి. పూర్తిగా ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చిందనే చెప్పాలి. ఒక్కసారి ఇంకొక రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఇది కూడా పూర్తిగా ఇంకా కూడా బురద మయంలోనే ఈ రూమ్ అంతా కూడా ఉంది. ఇంత ఎత్తు వరకు వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి. వర్షం పడుతుంది, మరోవైపు వరద ఒకేసారి పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మగవారు ఎవరైతే ఉంటారో ఇళ్లలోకి వచ్చి లేడీస్ని తీసుకొని వేరే తాండాకు తీసుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఆ రోజు కనుక వాళ్ళు లేకపోయి ఉంటే నిజంగా ఈ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి, చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని చెప్పొచ్చు. ఏం జరిగింది ఆ రోజు? ఇంట్లోకి ఇన్ని నీళ్ళు వచ్చాయి కదా, మీరు అప్పుడు ఎట్లున్నారు, ఏంది అసలు పరిస్థితి? మేము వంట చేసుకొని తినాలని ఇక్కడ కూర్చున్నాం సార్. మాకు ఇంతవరకు రాదని మేము ఇంట్లోనే ఉన్నాం. స్కూల్కి వెళ్ళినాం, ఆల్రెడీ స్కూల్ ఎక్కిపించిండ్రు. స్కూల్ ఎక్కిపించి ఇంతవరకు వచ్చేసింది నీళ్ళు మోగోళ్ళకి. మేము ఎత్తుకోనా అంటే మా బాబుకు, నాకు, మా ఆయన ఇద్దరు ఎత్తుకుని వచ్చిండ్రు. ఇందాక ఎత్తుకుని వచ్చిన బాబుకు, నాకు, ఆ తర్వాత అందరికి తీసుకొచ్చి అందరూ తీసుకుపోయాడు. సో ఇది మొత్తంగా దాదాపు దూప్ సింగ్ తాండాలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఉదయం 8 గంటలకు వరద ప్రవాహం ముంచెత్తగానే తండా ప్రజలు భవనాలెక్కి కూర్చున్నారు. కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎటు చూసినా నీరే ఉండడంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు తండావాసులు. బాణం లేస్తే చూస్తే ఇది నీళ్ళు వచ్చింది, చూస్తే పోలేరు. నాకు బుగులైంది. ఆ బట్టలు మట్టలు మీదకి వేసి ఇటు నా కోడలి పిల్ల దగ్గర ఊరికి వచ్చిన. ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు చూడలే. ఈడ ఉండేటోళ్ళమైతే ఈడ గాము మేము ఆడనం. మాకు మీరు తావరం చూపెడితే మీరు ఏడ కూర్చుండబెడతారు, ఆడికి కూర్చుండబెట్టుర్రి సార్. మాకైతే చాలా ఘోరం ఉంది. ఈడ వాగు ఉంది కానీ మేము పైన వస్తుందని అసలు అనుకోలేము. ఇద్దరం పిల్లలు, నేను, ముసలామె, 4 ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు ఇడిచిపెట్టి పైన టాంకి పోయిన ఎక్కి ఆడ లోతు ఉంది, గుంత ఉంది. ఆ గుంతలో మొత్తం పోయినాం, చచ్చిపోతాం అనుకున్నాం. కానీ బాబుని పైన ఎత్తుకొని ఎట్లయినా బాబునైనా బతికించుకోవాలని మస్తు మొండిపట్టి ధైర్యం చేసిన నేను. తండాకు వెళ్లే దారి మూసుకుపోయింది. విద్యుత్ సరఫరా లేదు. దీంతో బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
3 రోజులు నీరు ఉండడంతో తండాలోకి ఎవరూ రాలేదు. చివరికి సైనికులు రిస్క్ చేసి తండా ప్రజలకు ఆహారాన్ని అందించారు. వచ్చినటువంటి వర్షాలతో హవేలీ గణపూర్లో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షం పడింది. దాదాపు 3 రోజులు అవుతుంది. రాకపోకలు అన్నీ కూడా నిలిచిపోయి ఏదైతే ఆ వర్షం పడిందో వర్షం పడిన మరుసటి రోజే ఈ ఊరంతా కూడా ఈ తాండా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ తాండా అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇట్లాంటి బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో ఈ బిల్డింగ్లపైకి ఎక్కి వాళ్ళంతా కూడా ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి కనిపించింది. మనకు ఎదురుగా ఇంకో ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ ఎక్కి దాదాపు ఉదయం 8 గంటలకు ఎక్కినటువంటి తాండావాసులు దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడాను అదే తాండా మీద అదే ట్యాంక్ పై నుండి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి అంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి దూప్ సింగ్ తండా దగ్గర వాగు పొంగి పొరలడం కామన్. కానీ ఈసారి ఆర్మూరు, కామారెడ్డి, తాడ్వాయి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలతో తండా శివారుల్లోని వాగులోకి భారీగా నీరు చేరింది. దీంతో వరద ప్రవాహం పక్కనే ఉన్న తండాలోకి మళ్లింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూడా నేల కొరిగాయంటేనే వరద ఎంత ఉధృతంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దూప్ సింగ్ తాండా 3 రోజులుగా జలదిగ్బంధంలో ఉండడానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నటువంటి ఈ వాగే ఈ 3 రోజులు దూప్ సింగ్ తాండా జలదిగ్బంధంలో ఉండడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఇదంతా కూడా కామారెడ్డి, ఆర్మూరు, తాడ్వాయి ఈ ప్రాంతాల నుంచి ఈ నీరంతా కూడా వస్తుంది. అటువైపు ఎక్కువగా వర్షాలు పడడంతో ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. బ్లాక్ అవడమే కాదు, ఈ నీరంతా కూడా ఒక జల ప్రళయాన్ని సృష్టించింది దూప్ సింగ్ తాండాలో అని చెప్పాలి. వరద ధాటికి తండావాసుల పంట పొలాలన్నీ నాశనమయ్యాయి. పొలాల్లోకి భారీగా ఇసుక వచ్చి చేరింది. మమ్మల్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించి వేరే చోటకు మమ్మల్ని మార్చాలంటూ తాండావాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 ఉమ్మడి మెదక్.